ఈరోజు మొంతా తుఫాను ఒక బీభత్సాన్ని సృష్టిస్తుంది అనేది ముందుగానే అసెస్మెంట్ చేసుకున్నాం. ప్రిపేర్డ్నెస్ అన్ని యాంగిల్స్లో ప్రిపేర్ అయ్యాం. రాష్ట్రంలో ఎన్ని పవర్ సాస్ ఉన్నాయి అవన్నీ ఎక్కడికక్కడ పంపించాం. ఎన్ని ప్రొక్లైన్స్ అవసరం, అదే మరి ఎస్డీఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ పోలీసు కానీ లేకపోతే మనకు ఉన్నటువంటి మన ఫైర్ ఇంజిన్స్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ అన్ని కూడా డిప్యూట్ చేశాం. అదే మరి ఆఫీసర్స్ని కూడా సీనియర్ ఆఫీసర్స్ని జిల్లాల వారిగా డిప్యూట్ చేసి వాళ్ళని కూడా అప్రమత్తం చేశాం. నేను కూడా ఒక 6-7 సార్లు టెలికాన్ఫరెన్స్ తీసుకొని అందరినీ అప్రమత్తం చేశాం. ఓవరాల్గా మీరు ఒకసారి చూస్తే నేను చాలా సైక్లోన్లు హ్యాండిల్ చేశాను. నాట్ నౌ, ఫ్రమ్ ది బిగినింగ్. ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో 96-97 ఆ ప్రాంతంలో హరికేన్ వచ్చింది. అప్పుడు కొన్ని వేల కొబ్బరి చెట్లని పడిపోయాయి. చాలా ఉధృతంగా వచ్చింది. కొన్ని వందల వేల డెడ్ బాడీస్ ఫిషర్మెన్ విలేజ్లో అయితే ఫ్లోట్ అయ్యే పరిస్థితికి వచ్చింది. కొన్ని వేల అనిమల్స్ అయితే చనిపోయినాయి. అది అయిన తర్వాత మళ్ళా ఒకసారి మీరు చూస్తే అనేక సార్లు అనేక సైక్లోన్ చూసినప్పుడు హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ తెగిపోతుంది, ఊరంతా కొట్టుకొని పోతుంది కిందనంతని చెప్పి పెద్ద భయంకరమైన వాతావరణం క్రియేట్ అయింది. అక్కడే ఉండి మానిటర్ చేశాం, దాన్ని కంట్రోల్ చేశాం. అదే మరిగా మన దగ్గర ప్రిపేర్ అయితే సూపర్ సైక్లోన్ ఒరిస్సా క్రాస్ అయితే మనం మెషరీ అక్కడికి పంపించాం. అక్కడ కూడా వాళ్ళ ఫస్ట్ రోడ్ అంతా క్లియర్ చేసుకుంటూ పోయి భువనేశ్వర్లో సీఎంకి ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఫోన్ ఇచ్చాం. ఇంకో పక్క ఉద్హుద్, ఆ రోజు ఉద్హుద్ కూడా ఒక పెద్ద ఎత్తున వచ్చి విశాఖపట్నం మొత్తం అతలాకుతలం అయిపోతే ఒక వారం రోజులు రికవర్ చేశాం. ఈ విధంగా ఇంకా మీరు చూస్తే తిత్లీ కూడా, ఆ తర్వాత తిత్లీ వచ్చింది. మొన్న మళ్ళా చూస్తే బుడమేరు కూడా వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత ఈసారి ఒక 16 నెలలుగా టెక్నాలజీని పర్ఫెక్ట్గా తయారు చేశాం. ఇక్కడ మీరు చూసినటువంటి ప్రజెంటేషన్లో చాలా సిస్టమేటిక్గా టెక్నాలజీ అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం చేసి దాన్ని ఎక్కడికక్కడ మీరు చూస్తే నేను చాలాసార్లు మీకు చెప్పాను, 1 గవర్నమెంట్ 1 సిటిజన్. దెర్ ఆర్ సో మెనీ మల్టీ డిపార్ట్మెంట్స్, లైన్ డిపార్ట్మెంట్స్, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫంక్షన్ చేస్తూ ఉంటారు. ఇది అల్టిమేట్గా స్టాండ్ అలోన్ సిస్టమ్స్ ఆర్ వర్కింగ్. పై ఆఫీసర్ కింది వాళ్ళకి చెప్పాలి, కింది వాళ్ళు మళ్ళా కిందికి చెప్పాలి, లాస్ట్ మైల్ వేకొందికి చాలా డిలే, అబ్నార్మల్ డిలేస్ అన్నీ ఉంటాయి. నాకు లాస్ట్ టైం మీరు చూస్తే చాలా రివ్యూ మీటింగ్లు కూడా మిడ్ నైట్ పెట్టుకునేవాళ్ళం. అందరిని పొమ్మని చెప్పి తిరగమని చెప్పి మళ్ళా రమ్మని మిడ్ నైట్ వరకు మీటింగ్లు పెట్టి మళ్ళీ అందరికి గైడ్ లైన్స్ ఇచ్చి మళ్ళా పంపించాం. మీరు మొన్న కూడా బుడమేరులో చూసుకుంటారు. అందరినీ 200 మందిని ప్రతి ఒక్క 3,000-4,000 వరకు ఒకరు ఇన్ఛార్జిని పెట్టి మొత్తాన్ని పెట్టి మానిటరింగ్ చేశాం. అయితే ఈసారి మీరు చూస్తే ఇంట్రెస్టింగ్గా అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఒక డేటా లేక్ తీసుకొస్తున్నాం. ఈ డేటా లేక్ అందరూ ప్రజలందరూ కూడా నేమ్స్ విత్ ఆధార్ అథెంటికేషన్, ఆధార్ ఆర్ మన బయోమెట్రిక్స్. ఇంకొక పక్కన వీళ్ళందరూ ఏ ఇంట్లో ఉన్నారు, ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్, ఆ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేశాం. ఒకవేళ ఇలాంటి విపత్తులు వస్తే ఆ ఇంటికి పోలేకపోతే ఎక్కడి నుంచైనా మెడిసిన్ పంపించాలన్నా, ఫుడ్ పంపించడానికి జియో ట్యాగింగ్ కూడా చేశాం. ఇవన్నీ ఇంకో పక్కన సీసీటీవీ కెమెరాలు లేనప్పట్లో పెట్టిన కెమెరాలు కూడా పనిచేయకపోతే ఇప్పుడు అన్ని ఆపరేషన్ స్టార్ట్ చేశాం.
ఇంకో పక్క డ్రోన్ కార్పొరేషన్ అప్పుడు పెడితే దాన్ని కూడా డీఫంక్ చేస్తే మళ్ళీ రివైవ్ చేసా ఇప్పుడు డ్రోన్ సిటీని పెట్టబోతున్నాం. ఇవన్నీ ఎఫెక్టివ్గా ఇప్పుడే సెటిలైట్ ఇమేజరీ తీసుకొని దాని ఆధారంగా ఎన్యూమరేషన్ కానీ అంటే టెక్నాలజీ అన్ని టెక్నాలజీలు ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు లాస్ట్ డిపార్ట్మెంట్ GSWS ఉంది, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం, వాళ్ళని కూడా యాక్టివేట్ చేశాం. అంటే ఎక్కడ కూడా స్టేట్, డిస్ట్రిక్ట్, కాన్స్టిట్యున్సీ, మండల్, దెన్ పంచాయత్, గ్రామ సచివాలయం వీళ్ళందరినీ ఇచ్చేసి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంతా తెప్పించి IMD ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు ఏది చూపించారు, ఎట్లా మూవ్ అవుతుంది సైక్లోన్. ఈసారి ఈ సైక్లోన్ అయితే చాలా సమస్యలు క్రియేట్ చేసి దాగుడు మూతలు కూడా ఆడింది. ఇది ప్రారంభమైనప్పటి నుంచి కాకినాడ దగ్గర క్రాస్ అవుతుందని ఒక అసెస్మెంట్. అందరి ఫోకస్ ఏంటి, కాకినాడ దగ్గరే క్రాస్ అవుతుంది. మనం అందరం అక్కడ ఫోకస్ చేసి ఎక్కడ ప్రారంభమైన రెయిన్స్ ముందు రోజు అంటే నెల్లూరులో స్టార్ట్ అయ్యి అక్కడి తిరుపతి ఎంత పడి ఇంకొక పక్కన కావలికి వచ్చి హైయెస్ట్ 24 సెంటీమీటర్లో రెయిన్ఫాల్ పడే పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచి డివాస్టేషన్ చేసుకుంటూ బాపట్ల ఇట్లొచ్చి దెన్ మచిలీపట్నం, దెన్ అంతర్వేది, నర్సాపూర్ దగ్గర అక్కడి నుంచి క్రాస్ అయ్యి రాజోల ద్వారా పైకి వెళ్ళడం. అక్కడ రెయిన్ తక్కువ పడింది. ఇక్కడి నుంచి వెళ్ళింది తెలంగాణలో విపరీతంగా పడింది. ఇప్పుడు అటు పోతే ఛత్తీస్గఢ్లో పడిపోయింది, జార్ఖండ్ ఏరియా, ఇటు ఒరిస్సా అక్కడ ఎంత పడుతుంది చూడాలి. ఈరోజు క్లౌడ్స్ మూవ్ అయినాయి అటు సైడ్. ఇవన్నీ కూడా అనలైజ్ చేసి ఎంతవరకు జరుగుతుందో ఎస్టిమేట్ చేసుకుంటూ వచ్చాం. లాస్ట్లో మీరు చూస్తే మేము ఎస్టిమేట్ చేసినప్పుడు ఎన్ని గ్రామాలు దెబ్బతిన్నాయి అనేది కూడా మీకు ఒక పద్ధతి ప్రకారం మారుతా ఉంటే మేము కూడా స్ట్రాటజీ మార్చుకుంటూ వచ్చాం. అంటే దాన్ని డేటా మీద పెట్టి ఎన్ని గ్రామాలు సఫర్ అవుతాయి అవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం. అల్టిమేట్గా ఆ గ్రామాల్లో మేము పెట్టిన గ్రామాల్లో పర్ఫెక్ట్గా చేస్తే అది మారి అక్కడ రెయిన్ పడలేదు, వేరేది ఇక్కడ రెయిన్ పడే పరిస్థితికి వచ్చింది. ఈ రెయిన్ వల్ల ఈ ఎక్కడికక్కడ ఫ్లడ్స్ వచ్చాయి, చెరువులన్నీ ఫుల్ కావడం అన్నీ వచ్చేసాయి. ఇక్కడ సిస్టంలో ఉండే బ్యూటీ మీరు చూస్తే ఆల్ రిజర్వాయర్స్లో యాజ్ ఆన్ టుడే ఎంత వాటర్ ఉంది. ముందుగానే కొంత డిప్లీట్ కూడా చేశాం. ఆ రివర్లో క్యాచ్మెంట్ ఏరియా మొత్తం తీసుకొని ఎంత రెయిన్ పడుతుంది, ఎన్ని TMC ఆఫ్ వాటర్ వస్తుంది, అక్కడి నుంచి ఇది ట్రావెల్ చేయాలంటే ఎంత దూరం పడుతుంది. అల్టిమేట్గా ప్రకాశం జిల్లాలో లాస్ట్ టైం మనకు పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు కూడా నిన్నంతా ఒక లెవెల్లో ఉన్నాం. ఈరోజు మీరు చూస్తే పులిచింతల దగ్గర 1,70,000-75,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఇప్పుడు వచ్చేసే పరిస్థితికి వచ్చింది. అది రాత్రికి ఇక్కడికి వస్తుంది. పక్కన మున్నేరు అవి కూడా వస్తున్నాయి. అంటే ఈరోజు ఇప్పటికి ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు, రాత్రికి సెకండ్ వార్నింగ్ వస్తాం. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ అనలైజ్ చేసుకొని ప్రిపేర్డ్నెస్, ప్లానింగ్ ఇన్ అడ్వాన్స్. ఒకవేళ రిజర్వాయర్స్లో నీళ్లుంటే అడ్వాన్స్ ఎవాక్యుయేషన్ చేసి కొంత క్వశ్చన్ పెట్టుకొని ఆపరేట్ చేయడం. ఇప్పుడంతా కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి. మీరు చూస్తే క్లౌడ్ బరస్టింగ్, ఒకే దగ్గర 40 సెంటీమీటర్ల వర్షపాతం, నెవరు ఇమేజిన్డ్. ఒకే దగ్గర 40 సెంటీమీటర్లు పడితే అక్కడ బీభత్సమే. బుడమేరులో జరిగింది, ఇప్పుడు తెలంగాణలో కూడా జరిగినట్టుంది. వరంగల్ ఈరోజు జరిగింది. ఎంత 42 సెంటీమీటర్లు పడిపోయింది. ఇలాంటివన్నీ కూడా ముందుగానే ఫోర్కాస్ట్ చేసి హెవీ టు మోడరేట్ ఎంత ఉంటుంది అది కూడా ఇంకా మనకు పర్ఫెక్ట్ కూడా రాలా. వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషనే కాకుండా ఇంటర్నేషనల్గా ఆల్ ప్రిడిక్షన్స్ అవి కూడా తీసుకొని మేము ఒక మోడలింగ్ తయారు చేసుకుంటూ అక్కడి నుంచి ఇవన్నీ కూడా మానిటర్ చేస్తూ వచ్చాం. దీంతో ఈరోజు మీరు చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ సిస్టమ్ 16 నెలల్లో తయారు చేశాం.
టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేశాం. టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేసి ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక పెన్షన్ ఇస్తాం మేము రేపు మొదటి తారీఖున. ప్రతి ఒక్క పెన్షన్ ఎక్కడిచ్చారో టెక్నాలజీ ఆడిటింగ్ ఆటోమేటిక్గా మాకు వచ్చేస్తుంది. ఇంటి దగ్గర ఇచ్చారా, వాళ్ళు ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటే అక్కడ ఇచ్చారా, నరేగా వర్క్ సైట్ ఉంటే అక్కడ ఇచ్చారా, లేదంటే పంచాయతీ ఆఫీసులు ఇచ్చారా, ఎక్కడిచ్చారో క్లారిటీ వస్తుంది. దానికి రీజన్స్ కూడా జస్టిఫికేషన్ వస్తుంది. మళ్ళీ వీళ్ళ బిహేవియర్ ఎట్టుంది అనే దానిపైన ఐవీఆర్ఎస్ అడుగుతున్నాం. రూడ్గా చేశారా, గౌరవంగా ఇచ్చారా, ఇవన్నీ. ఒకప్పుడు 2,65,000 మందిని వాలంటీర్స్ పెట్టారు ఒక రోజు పెన్షన్ ఇవ్వడానికి, 2 గంటల పని అది. ఇప్పుడు 1,65,000 మందితో 3 గంటల్లో పెన్షన్లు అయిపోతున్నాయి. ఈరోజు మీరు చూస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇలాంటివి జరిగితే, బీభత్సం జరిగితే ఒక వారం రోజులు కరెంట్ వచ్చేది కాదు. రాత్రి 8 గంటలకు 10 గంటలకు అన్ని ఛార్జ్ చేసాం. ఎక్కడికక్కడ విండ్ చూసుకున్నాం. విండ్ విపరీతంగా ఉంటే ఒక 2-3 గంటలు ఆఫ్ చేసాం. అది ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ విండ్ తగ్గానే మళ్ళీ ఛార్జ్ చేసాం. కొన్ని పోల్స్ పోతే ఎరెక్ట్ చేసాం, మనుషులు పెట్టుకున్నాం. దగ్గర రెడీనెస్ కోసం ఒక 10,000 మందిని పెట్టుకున్నాం. పోల్స్ అన్ని పెట్టుకుని రైట్ అన్ని చేసేసాం. అంటే ఏ మాత్రం ఇన్కన్వీనియన్స్ లేకుండా ఇమ్మీడియట్ గా చేయగలిగాం. ఆల్ ఫీల్డ్స్ లో కూడా వాటర్ ని కట్ చేశాం వెల్ ఇన్ అడ్వాన్స్. ఎప్పుడైతే వాటర్ కట్ చేశామో దానివల్ల ఇప్పుడు వచ్చే నీళ్లు పడినాయంటే అవన్నీ డ్రైన్ అవుతున్నాయి. అదే మరి ఆల్ డ్రైన్స్ కూడా లాస్ట్ లో అవుట్లెట్స్ ఉంటే అవన్నీ క్లియర్ చేయించాను. హిస్టారికల్ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి మాకు. ఈస్ట్ గోదావరిని పోయి వచ్చాను నేను, అక్కడ రెయిన్ పడలేదు కానీ డ్రైన్స్ అన్ని ఆక్యుపై చేసేసారు. ఇల్లీగల్ ఆక్యుపేషన్ జరిగింది. ఎప్పుడైతే డ్రైన్స్ అన్ని ఆక్యుపై చేశారో ఒక 15-20 మండలాలు దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. అలాంటివన్నీ క్లియర్ చేయకపోతే ఎప్పటికీ ఈ ప్రాబ్లం శాశ్వతంగా ఉంటుంది. అక్కడ ఆల్ సిటీస్ లో మీరు చూస్తే మొత్తం డ్రైన్స్ అన్ని ఆల్ అవుట్లెట్స్ అన్ని క్లియర్ చేసి పెట్టాం. అందుకే సేమ్ డే ఈవినింగ్ అంతా నీళ్ళని వెళ్ళిపోయినాయి. కొన్ని దగ్గర నీళ్లు వస్తే మా వాళ్ళు డ్రోన్స్ పెట్టి లేకుంటే సీసీటీవీ కెమెరాలు తీసుకొని ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ దాన్ని టాలీ చేసి మళ్ళా మెసేజ్ పంపించారు. సీసీటీవీ కెమెరాలో ఏ ప్రాంతంలో ఏ స్పాట్లో నీళ్లు ఉన్నాయో తీసుకొని వాళ్ళకి మెసేజ్ పంపించి డ్రైవ్ చేశాం. దీనివల్ల మొత్తం కూడా మీరు చూస్తే మున్సిపాలిటీస్ అన్ని కూడా ఈరోజు మార్నింగ్ మోరార్లెస్ క్లీన్ అయినాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో పైన నుంచి నీళ్లు రావడం అలాంటివి వచ్చాయి. నిన్న కూడా పర్చూర్ నేషనల్ హైవే నేను పోయి చూశాను ఏరియల్ సర్వేలో. ఆ నేషనల్ హైవేకి నీళ్లు ఎక్కువ వచ్చేసే కొందికి అవి పోయే వెంట్స్ లేక కట్ అయింది. అది ఈరోజు మార్నింగ్కే క్లియర్ చేస్తా ఉన్నారు, అయిపోయి ఉండాలి. అది కూడా రివ్యూ చేసుకుంటున్నాం. ఈ విధంగా ఓవరాల్ గా మీరు అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా చేశారు మా వాళ్ళు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ టైం నా లైఫ్ లో ఇంత ప్రాంప్ట్ గా ఇంత ఉత్సాహంగా అందరూ కూడా కమిటెడ్ గా, ఒక పక్క వర్షం పడతా ఉంటే చెట్టు పడిపోతే చెట్టును క్లియర్ చేశారు. ఒకప్పుడు చెట్టు పడిపోయిన తర్వాత 4 రోజులకో ఒక వారంకో వచ్చేవాళ్ళు. అది ఈసారి జరగలేదు. ఎక్కడికక్కడ చెట్టు పడింది, నేరుగా పవర్ సార్ తీసుకెళ్లారు, కట్ చేసేసారు. ఇప్పుడు ప్రొక్లైన్ తీశారు, పక్కన పడేశారు, రోడ్డు క్లియర్ చేసేసారు. ఈ విధంగా ఎక్కడికొకరు స్ఫూర్తిదాయకంగా ఎవరి పాటికి వాళ్ళు, ఒకరిని కాదు, లాస్ట్ మైల్లో ఉండే పంచాయతీ గ్రామ సచివాలయంలో ఉండే సిబ్బంది వదులుకొని లైన్ డిపార్ట్మెంట్లో ఉండే ప్రతి ఒక్కరూ వండర్ఫుల్ వర్క్ చేశారు. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ నాకు. నేను చాలాసార్లు నేనే వెళ్ళేవాడిని, చేసేవాడిని, మళ్ళా వచ్చేవాళ్ళు, అన్నీ అయ్యింది. నేను పోయి చూసినప్పుడు ఎక్కడికక్కడ ఈ క్యాంపులు పెట్టినప్పుడు, రిలీఫ్ క్యాంపులు పెట్టినప్పుడు కూడా వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. గర్భిణీ స్త్రీలు అందరినీ సేఫ్ ప్లేస్కి తీసుకురావాలంటే అందరిని తీసుకొచ్చి పెట్టి మళ్ళీ ఇది అయిన తర్వాత పంపించాం. అంటే ఎవ్వరికి ఇబ్బంది లేకుండా. ఆల్మోస్ట్ ఆల్ నేను చాలా సార్లు చూశాను.
గర్భిణీ స్త్రీలు అయితే చాలా ప్రెగ్నెంట్ లేడీస్ చాలా సఫర్ అయ్యారు. అలాంటివన్నీ పర్ఫెక్ట్గా కూడా చేశాం. ఇక్కడ రియల్ టైం గవర్నెన్స్ కూడా ఐఎమ్ రియల్ అప్రిషియేటింగ్ భాస్కర్ అండ్ హిస్ టీమ్. వీళ్ళందరూ కూడా ఈరోజు మీరు చూస్తే ఆల్ ఆర్ హైలీ క్వాలిఫైడ్. ఒక 6 మందిని ఇక్కడ వాళ్ళు చేసే పనికి అదనంగా ఈ పని అప్పచెప్పాం. ఇక్కడే ఉన్నటువంటి మల్లిక గారికి అయితే అమ్మాయి బీటెక్ సిఎస్సి ఐఐటి ఢిల్లీ ఎస్పీగా పనిచేశారు. నౌ టెక్నికల్ సర్వీస్ అన్ని ఎస్పీ టెక్నికల్ సర్వీస్ పనిచేస్తూ ఇక్కడ ఎక్సెప్షియో జాయింట్ సెక్రటరీ టు గవర్నమెంట్ రియల్ టైం గవర్నెన్స్ చేస్తున్నారు. ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే శ్రీమతి దాత్రి రెడ్డి ఈవిడ కూడా మొన్నటి జాయింట్ కలెక్టర్గా పనిచేసింది. బీటెక్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అట్ డచ్ బ్యాంక్, ఎక్స్ ఐపీఎస్ కూడా ఐపీఎస్ వచ్చినాక మళ్ళా ఐఏఎస్కి వచ్చారు. ఇప్పుడు ఆవిడైతే ఆర్టీఐహెచ్ చూసి ఇక్కడ మళ్ళా ఇన్ఛార్జ్ పెట్టాం, ఎక్సెప్షియో డిప్యూటీ సెక్రటరీ గవర్నమెంట్ ఆర్టీజీఎస్ కింద. గీతాంజలి శర్మ ఈవిడ కూడా బీఎస్సీ జువాలజీ, హిందూ కాలేజ్ ఢిల్లీ యూనివర్సిటీ, ఏపీ పబ్లిక్ పాలసీ జేఎన్టీయు. ఆవిడ ఇప్పుడు మొత్తం కలిసి టెక్నాలజీలో మొత్తం ఫైబర్ గ్రిడ్ కనెక్టివిటీ అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం ఎక్సెప్షియో డిప్యూటీ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆర్టీజీఎస్ పనిచేస్తున్నారు. ఇంకొక పక్కన ప్రాకార్ జైన్ అయితే బీటెక్ ఐఐటి కాన్పూర్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇక్కడ ఆర్టీజీఎస్లో వర్క్ చేస్తున్న డేటా లేక్ అప్లికేషన్స్, అవేర్, డేటా లెన్స్, కేపీఐస్ ఇవన్నీ ఆయన చూస్తున్నారు. ఇంకొక పక్కన సౌర్యమాన్ పటేల్, ఇతను కూడా డ్రోన్ కార్పొరేషన్ చైర్మన్గా ఉండి ఎండీగా ఉండి ఈయన కూడా బీటెక్ ఐఐటి కాన్పూర్ బయోటెక్నాలజీ. ఇలాంటి హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ ఒక న్యూ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను నేను. వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఆ పని చేస్తూనే ఇక్కడ ఇంటిగ్రేషన్ మోడల్స్ ఎట్లా చేయాలి, అన్ని డిపార్ట్మెంట్ని టెక్నాలజీ వాడి ఇంక్లూడింగ్ ఏఐ. నేను చాలాసార్లు మీ అందరికీ చెప్పాను, మనందరం ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నామని. నేను చాలా రైళ్లు రాజకీయాలు చేశాను. 95 నుంచి నా అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సరే, ఇలాంటి సైక్లోన్స్ వస్తే పబ్లిక్ ఆర్ ఫీలింగ్ సేఫ్. ఎవరు కూడా వర్షాన్ని ఆపలేం, తుఫాన్ ఆపలేం. కానీ మనుషులు చనిపోకుండా కాపాడడానికి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ చేస్తాం. అదే సమయంలో ఎక్కడికక్కడ ప్రిపేర్డ్నెస్, ప్రివెంటివ్ మెషర్స్ తీసుకుంటే ఆస్తి నష్టం కూడా కొంతవరకు తగ్గించగలుగుతాం. దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఐ హావ్ ఫాలోడ్. ఇది అయిన తర్వాత ఒకప్పుడు మాన్యువల్గా ఉండేది. ఒక వారం లోపలనే నేనే అక్కడుండి ఐ హావ్ సీన్ ఇన్ మై లైఫ్. హరికేన్ వస్తే రాజమండ్రి ఆర్డీఓ ఆఫీస్ మై సెక్రటరియేట్ 10 days అక్కడే ఉన్నా. చీఫ్ సెక్రటరీ హైదరాబాద్లో ఉండి అన్ని మొబిలైజ్ చేసి పంపిస్తే ఆల్ సెక్రటరీస్ మండలానికి ఒక సెక్రటరీని వేశారు. ఇది అయిపోయే వరకు అక్కడే ఉండాలి వాళ్ళు. అదే మరిగా ఉదు వస్తే ఆల్ సెక్రటరీస్ ఆర్ ఆన్ ది ఫీల్డ్. హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ బ్రీచ్ అవుతుందంటే సెక్రటరియట్లో కూర్చుంటే సీరియస్నెస్ రాదని దానికి ఆపోజిట్ పక్కనే ఉంది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు. అక్కడ కూర్చున్నాం. అక్కడి నుంచి కూర్చొని ఆపరేట్ చేస్తేనే ఆ సీరియస్నెస్ వస్తుందని ఆపరేట్ చేశాం. కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మీరు చూస్తే రియల్ టైం కంట్రోల్ చేయడమే కాకుండా రియల్ టైం అసెస్ చేసుకునే పరిస్థితి కూడా వస్తున్నాం. ఈరోజు మొత్తం రాష్ట్రంలో ప్రాకార్ జైన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక ఎస్టిమేట్స్ తయారు చేశాడు. అవి మీరు చూస్తే మొత్తం కలిసి 5,265,51,81,81,000 నష్టం వచ్చిందని ప్రాథమిక అంచనా ఎస్టిమేట్ చేశాం. దీంట్లో కూడా అగ్రికల్చర్లో
829 కోట్లు, హార్టికల్చర్లో 39,99,00,000, సెరికల్చర్ 65 లక్షలు, అనిమల్ హస్బెండరీ 71 లక్షలు. నేను ఒక మాట చెప్పాను ఆ రోజు, మనుషులు చనిపోవడానికి వీలేదు, జీరో క్యాజువాలిటీ. చనిపోయింది 2. ఒక అతను పడవ ఉంటే కొట్టుకోబోతుందని అప్పుడు పోయాడు, ఇంకొక ఆయన తెల్లవారితో మార్నింగ్ కాల్స్కి బయటపోయాడు. ఇప్పుడు అందరికీ ఎన్నోసార్లు చెప్తాను, ఇంట్లో ఉన్నాయి మీరు ఇంట్లోనే ఉండాలని. ఓసారి మన వాళ్ళు కూడా ఇచ్చిన మరుగుదొడ్డి కాపాడుకోవడం కానీ వాడుకోవడం కానీ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ అవన్నీ రీబిల్డ్ చేసే పరిస్థితికి వస్తున్నాం. అనిమల్స్ అయితే చాలా తక్కువ చనిపోయాయి, 120, 110 ఆ ప్రాంతాల్లో చనిపోయినాయి. ఇంకో పక్క ఫిషరీస్ సెక్టర్లో ప్రాథమికంగా వచ్చిన 1270 కోట్లు వచ్చింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 109 కోట్లు, హౌసింగ్ 5,53,00,000, R&B హెవీ లాస్. ఇది మనం ఎందుకంటే రోడ్డు అన్ని కట్ కావడం, ఎక్కడికక్కడ రోడ్డు మీద ఈ పాట్ హోల్స్ పడిపోవడం, ఏసియన్ రోడ్స్ అనే రోడ్డు ఒక రెయిన్కి పతనం అయిపోయినాయి. 2,079 కోట్లు, 2,079,90,00,000 రూపాయలు నష్టం వచ్చింది. ఈసారి వాటర్ రిసోర్సెస్ మీరు చూస్తే 207 కోట్లు. ఒకప్పుడు గుండ్లకమ్మ గేటు తీయడానికి లేక ప్రాజెక్టు పైన నీళ్లు పోయిన పరిస్థితి. ఈరోజు ఎక్కడ కూడా గేట్లు పనిచేయలేదు అనే కంప్లైంట్ లేదు. ఇంకొక పక్క అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకోబోయే పరిస్థితి, పులిచెంతల గేట్స్ అన్ని బ్లాక్ అయిన పరిస్థితి. ప్రివెంటివ్ తీసుకున్నాం, మెయింటెనెన్స్ తీసుకున్నాం, క్యాచ్మెంట్ ఏరియా రెయిన్ఫాల్ తీసుకున్నాం, అసెస్ చేసాం వెల్ ఇన్ అడ్వాన్స్, వాటర్ రిలీజ్ కూడా పర్ఫెక్ట్గా చేసి ఎక్కడా ఫ్లడ్ లేకుండా కాపాడుకుంటూ వచ్చాం. కాబట్టి 207 కోట్లు చిన్న చిన్నవి రిపేర్లు వచ్చాయి తప్ప ఎక్కడ రాలేదు. RWS 1,26,00,000, పంచాయత్ రాజ్ 8,70,00,000 ఇంకా దీంట్లో ఉన్నాయి. అవి కూడా ఎస్టిమేట్స్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం ఇంత డెవాస్టేషన్ వస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్నిట్లో కలిపి 16 కోట్లు. అంటే ఏ విధంగా మనం ఎఫెక్టివ్గా మేనేజ్ చేయగలిగానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అంగన్వాడీ సెంటర్స్ అన్ని కలిసి 1,52,00,000. మొత్తం కలిస్తే 5,265,51,81,000 ఎస్టిమేట్స్ తయారు చేశాం. వీళ్ళని తొందరలోనే కేంద్రానికి పంపిస్తాం. ఈరోజు రేపు కొన్ని వాటర్ అంతా కూడా ఫ్లో కావడం, కొన్ని పొలాల మీదకి రావడం, అక్కడక్కడ కొంత డ్యామేజ్ ఉంది, అవి కూడా ఎస్టిమేట్ చేస్తున్నాం. ఆ ఎస్టిమేట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇవన్నీ పంపిస్తాం. ఏ విధంగా మానిటర్ చేస్తున్నా ఒక్కసారి మీరు చూస్తే కెన్ యూ షో దట్ అవేర్లో ఏ విధంగా అన్ని కూడా క్యాప్చర్ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ డ్రోన్ అన్ని కూడా వస్తాయి. సో దట్ దాన్ని రియల్ టైంలో ఏఐ ఉపయోగించి మళ్ళా లాస్ట్ ಮೇಲೆ కమ్యూనికేషన్ పంపిస్తున్నాం. కిందికి ఇక్కడ మీరు చూస్తే లైట్నింగ్, థండర్ బోల్ట్స్, లైట్నింగ్ రియల్ టైంలో పంపించి అక్కడ ఇది చేస్తున్నాం. ఈసారి ఇంకొక మంచి ఎక్స్పెరిమెంట్ చేశారు భాస్కర్ గారు. 24 వాట్ యు కాల్ దట్ సిస్టమ్, అర్లీ వార్నింగ్ సిస్టమ్ పెట్టారు. అంటే అక్కడ అనౌన్స్ చేయడం కాదు, ఇక్కడి నుంచి వీ కెన్ అనౌన్స్ 24 ఒకటేసారి. రేపు అన్ని సచివాలయాలు పెడితే ఇక్కడి నుంచే మనం అనౌన్స్ చేయొచ్చు. ఏ సచివాలయానికి ఏ మెసేజ్ కావాలని పంపేయచ్చు, అన్ని పంపేయచ్చు. గ్రూప్ ఆఫ్ సచివాలయాలు పంపించే పరిస్థితి వస్తుంది. ఇంకెక్కడ కూడా సెల్ ఫోన్లో పంపించే మెసేజ్లు అవన్నీ ఒక ఎత్తు అయితే, ఊర్లో ఒకసారి మైక్లో అనౌన్స్ చేస్తే అటెన్షన్ వచ్చేస్తుంది. అది కూడా చేశారు, అవి కూడా చూస్తున్నాం. అది కానీ సక్సెస్ అయితే నెక్స్ట్ టైం ఇది పోవడం కోసం ఇక్కడ అబ్జర్వ్డ్ రెయిన్ఫాల్, అక్కడ మేము ప్రిడిక్టెడ్ అబ్జర్వ్డ్ రెయిన్ఫాల్ అవన్నీ వస్తాయి. ఇంకొక పక్క నౌ కాస్ట్ అంటే మొత్తం కలిసి
ఏ విధంగా ప్రిడిక్ట్ చేశారు, ఏ విధంగా చూపిస్తారు, ఈ విల్ ఎక్స్ప్లెయిన్. ఒక నిమిషంలో తర్వాత నేను కామెంట్ చేస్తాను. సో ఈ ఎర్రర్ సిస్టంలో వీఆర్ మానిటరింగ్ 42 different parameters. సార్ చెప్పినట్టు to be able to manage any of these situations like heavy rainfall కానీ cyclones కానీ floods కానీ వచ్చినప్పుడు all the data that is required should be in one common place on which you can run models, you can run AI and you can take early action to prevent any damages. దాంట్లో భాగంగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన ఫోర్కాస్ట్ ఏంటి, రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ జిల్లా వారీగా, మండలం వారీగా, వాట్ ఇస్ ద రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్, ట్యాంకు వారీగా, రిజర్వాయర్ వారీగా, వాట్స్ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్. అది వస్తే మనకి విల్ నో హౌ టు యాక్ట్ ఆన్ దట్ డేటా, రైట్. ఆ తర్వాత విల్ లుక్ అట్ అబ్జర్వ్ రెయిన్ఫాల్ ఏంటి, రైట్. ఇప్పుడు మనకి ప్లానింగ్ డిపార్ట్మెంట్లో సెన్సర్స్ ఉన్నాయి, పక్క రాష్ట్రాల్లో సెన్సర్స్ ఉన్నాయి, ఐఎండీలో సెన్సర్స్ ఉన్నాయి. అన్ని డేటా తీసుకుని మనకి ఇప్పుడు ప్రకాశం బరాజ్కి ఫ్లడ్ వస్తుంది అంటే విజయవాడ పడిన నీళ్ళ వల్ల రాదు ఫ్లడ్, కీసుల్లో పడింది, వరంగల్లో పడింది, ఖమ్మంలో పడింది, తెలంగాణలో పడింది, కర్ణాటకలో పడింది. దట్ బేసిక్లీ క్రియేట్స్ అ ఫ్లడ్ ఇన్ ప్రకాశం బరాజ్. సో అన్ని వాళ్ళు షో క్విక్గా చూపిస్తారు మీకు. అన్ని డేటా సెట్స్ తీసుకుని వీఆర్ మోడలింగ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ సో దట్ వీ కెన్ గివ్ ఎర్లీ వార్నింగ్ టు బోత్ సిటిజన్స్ అండ్ టు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అండ్ టు ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ చూసుకుంటే మీరు యాజ్ ఆఫ్ నౌ వాట్ ఈస్ ద రెయిన్ఫాల్ దట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 2 o'clock దాకా, రైట్. ఈ డేటా మనకి ప్లానింగ్ డిపార్ట్మెంట్ సెన్సర్స్ తీసుకుని వీ పుట్టింగ్ ఇట్ హియర్. సో మీరు తెలిసే ఉంటుంది ఈ అనకాపల్లి ఆ ఏరియాలో బాగా వర్షం పడింది. దట్ ఈస్ బేసిక్లీ రిఫ్లెక్టెడ్ ఇన్ ద థింగ్ హియర్. అదే వారీగా లాస్ట్ 24 hours చూసుకుంటే ఎక్కడ వర్షం పడింది, ఏలేరు, గుండ్లకమ్మ, అనకాపల్లి ఈ ఏరియాలో వర్షం పడింది. వీఆర్ ఏబుల్ టు సీ దాట్. ఎందుకంటే ఈ డేటా ప్రకారం రిజర్వాయర్ వారీగా ఆ క్యాచ్మెంట్ ఏంటి, క్యాచ్మెంట్లో సాయిల్ కండిషన్ ఎలా ఉంది, సాచురేషన్లో ఉందా, డ్రైగా ఉందా, దాన్ని బట్టి ఎంత రెయిన్ఫాల్ పడింది, దాన్ని బట్టి వీ ఎస్టిమేట్ హౌ మచ్ ఫ్లో విల్ కమ్ ఇన్ టు ద రిజర్వాయర్, హౌ మచ్ ఫ్లో విల్ కమ్ ఇన్ టు ద ఎంఐ ట్యాంక్. ఎంఐ ట్యాంక్ నిండుగా ఉందనుకోండి, తక్కువ ఫ్లో వచ్చినా కానీ ఓవర్ఫ్లో అవుతుంది. సో వీ గివ్ అడ్వైజరీ సెయింగ్ ఈ ట్యాంక్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎంఐ ట్యాంక్ మొత్తం ఎంటీ ఉందనుకోండి, వీ బేసిక్లీ డిఫరెంట్ అడ్వైజరీ. దాన్ని బట్టి ట్యాంక్ కండిషన్ బట్టి, రిజర్వాయర్ కండిషన్ బట్టి, క్యాచ్మెంట్ కండిషన్ బట్టి, రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ బట్టి, రెయిన్ఫాల్ బట్టి వీఆర్ బేసిక్లీ గివింగ్ అడ్వైజరీ. సో దిస్ ఈస్ ఎస్టర్డేస్ థింగ్. ఇది ఫోర్కాస్ట్ వాళ్ళ నుంచి నెక్స్ట్ 5 days ఫోర్కాస్ట్ ఎలా ఉంది, రెయిన్ ఎలా పడుతుంది. సో మనకి ఇప్పుడే సైక్లోన్ దాటింది. సో మన స్టేట్లో అంత రెయిన్ చూపించలేదు. బట్ నౌ ఇఫ్ యు లుక్ ఎట్ ద బేసిన్ వాళ్ళ చూసుకుంటే మనకి ఏపీ నుంచి వాళ్ళ తెలంగాణకి వెళ్ళింది, కృష్ణా బేసిన్కి వెళ్ళింది, మీకు తెలుసు. కృష్ణా బేసిన్ నుంచి నిన్న రాత్రి గోదావరికి వెళ్ళింది, తెలుసు మీకు. మానేరులో అక్కడ పడింది, బాగా వర్షం పడింది. నౌ ఇట్స్ గాన్ టు అప్పర్ పార్ట్స్ ఆఫ్ గోదావరి. ఆ సేమ్ సైక్లోన్ సిస్టమ్ హాస్ గాన్ టు అప్పర్ పార్ట్స్ ఆఫ్ గోదావరి. ఇదంతా ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి దీని బేసిస్ మీద భద్రాచలం ఎంత వస్తుంది వాటర్, ఎస్ఐసి బరాజ్కి ఎంత వాటర్ వస్తుంది అంతా ఎస్టిమేట్ చేస్తాం అనమాట. ఇది ఫోర్కాస్ట్. దీంట్లో ఫోర్కాస్ట్లో ఉంటే మనం రెయిన్ఫాల్, టెంపరేచరు, హ్యూమిడిటీ, విండ్ స్పీడ్ అన్ని 4 ఫోర్కాస్ట్ చేస్తాము. ఆల్ మోడల్స్, ఇంటర్నేషనల్ మోడల్స్ వాడి, ఐఎండి వాడి అన్ని చూసుకుని వాట్ ఇస్ ద ఫోర్కాస్ట్ అని చూస్తున్నాం. ఇందాక అన్నట్టు దిస్ ఈజ్ మన స్టేట్ రిజర్వాయర్స్ అన్ని ఇక్కడ చూడవచ్చు మీరు. ఆల్ ద 113 రిజర్వాయర్స్ అండ్ ఇంపార్టెంట్ గేజ్ పాయింట్స్ అన్ని ఇక్కడ చూడొచ్చు. యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, మన స్టేట్లో ఇంపాక్ట్ అవ్వాలి అంటే పక్క రాష్ట్రం నుంచి మనం మొత్తం వాటర్ వేసుకోవాలి. తుంగభద్ర ఎంత వాటర్ రిలీజ్ చేస్తున్నారు, ఆల్మట్లు ఎంత వాటర్ రిలీజ్ చేస్తున్నారు, జూరా ఎంత వాటర్ రిలీజ్ చేస్తున్నారు, అన్నీ చూసుకుని వీ ఎస్టిమేట్ హౌ మచ్ ఫ్లో విల్ కమ్ ఇన్ టు శ్రీశైలం, నాగార్జున సాగర్ ఎంత ఫ్లో వస్తుంది, పులిచింతకి ఎంత ఫ్లో వస్తుంది, ప్రకాశం బరాజ్ ఎంత ఫ్లో వస్తుంది. సో ఆటోమేటిక్గా సిస్టమ్ ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు
సిస్టమ్ ఇస్ ఆటోమేటిక్ అలర్టింగ్ ప్రకాశం బరాజ్. ఇది నిన్న రాత్రి అలర్ట్ వెళ్ళిపోయింది. ఇది ఇవాళ మధ్యాహ్నం కల్లా వార్నింగ్ లెవెల్ వస్తుంది. నిన్న రాత్రి అలర్ట్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత రాత్రికి మళ్ళా ఈ వరంగల్ ఖమ్మంలో 40, అప్పుడు లాస్ట్ అలర్ట్ వెళ్ళినప్పుడు రఫ్లీ అబౌట్ 25 mm పడింది అప్పుడు దాకా. ఆ తర్వాత ఇట్ వెంట్ టు 43 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ ఇన్ వరంగల్, రైట్. దాని బేసిస్ మీద ఆటోమేటిక్గా ప్రకాశం బరాజ్ ఇస్ బ్లింకింగ్ అండ్ ద అడ్వైజెస్ గోస్ ఆటోమేటిక్లీ టు పీపుల్, రైట్. గోదావరి, వరంగల్ గోదావరి, వరంగల్ మున్నేరు కూడా వస్తుంది సార్. మున్నేరుకి ఇటు వస్తుంది. మున్నేరు నుంచి ఇది ప్రకాశం బరాజ్కి వస్తుంది సార్. సో ఆ 43 mm రెయిన్ఫాల్ వల్ల కీస్రా దగ్గర వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్వేర్ బిట్వీన్ 2 to 2.5 lakhs ఆఫ్ ఫ్లో కమింగ్ ఇన్. పైనుంచి వచ్చే, సో ఆ ఎస్టిమేట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాం, పొద్దున వి రిలీజ్డ్ మోర్ వాటర్ ఫ్రమ్ పులిచింతల 4 లక్షలే వస్తుంటే 4.8 lakhs వదిలాం, రైట్. మళ్ళీ మధ్యాహ్నం 2.5 lakhs తగ్గించాం. సో దట్ ద పీక్ ఎట్ ప్రకాశం బరాజ్ కెన్ బి మేనేజ్డ్. 7.5 lakhs ఉండే పీక్ని మనం 6 to 6.5 lakhs చేయడానికి వీఆర్ మేనేజింగ్ దట్. అగైన్ దీస్ మోడల్స్ విల్ కీప్ ఇంప్రూవింగ్. దిస్ ఇస్ స్టెప్ 1 టువర్డ్స్ ఇన్ ఎ జర్నీ. దీస్ మోడల్స్ విల్ కీప్ ఇంప్రూవింగ్, రైట్. సార్ కూడా చాలా గైడెన్స్ ఇచ్చారు లాస్ట్ 2 days. విల్ ఇంప్రూవ్ ద మోడల్స్, విల్ ఫైన్ ట్యూన్ ద థింగ్స్ టు మేక్ ఇట్ బెటర్. సో ఏంటంటే ఒక హ్యూమన్ బీయింగ్ కూర్చొని చేసేది కాదు. సిస్టమ్ విల్ డూ దీస్ థింగ్స్ అండ్ టెల్ us what the alerts are so that we can analyze. Once alert comes, we can analyze and we can disseminate, right. సో ఇది రిజర్వాయర్స్. అదే ఇప్పుడు ప్రకాశం బరాజ్ చూసుకుంటే ఆ క్యాచ్మెంట్ ఏంటి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇండిపెండెంట్ క్యాచ్మెంట్ ఏంటి, ఫుల్ క్యాచ్మెంట్ ఏంటి, దాంట్లో ఎంత ఇండిపెండెంట్ క్యాచ్మెంట్ ఎంత రెయిన్ పడుతుంది, ఫుల్ క్యాచ్మెంట్ ఎంత రెయిన్ పడుతుంది, పైనుంచి ఎంత వాటర్ వస్తుంది, అన్నీ చూసుకుని ఇట్లా ఎస్టిమేట్ హౌ మచ్ వాటర్ విల్ కమ్ ఇన్ టు ప్రకాశం బరాజ్. సేమ్ థింగ్ కీస్రా, బికాస్ కీస్రా ఇస్ అప్ స్ట్రీమ్ కాబట్టి కీస్రా చూసుకుంటుంది. అది కీస్రా క్యాచ్మెంట్ ఏంటి, అక్కడ ఎంత వర్షం పడుతుంది అని చేసుకుంటుంది. అండ్ ఇట్ విల్ బేసిక్లీ గివ్ యూ వాట్ ఈస్ ద ఫ్లో అనేది ఆటోమేటిక్గా ఇక్కడ ఇస్తూ ఉంటుంది. సో అగైన్ దిస్ విల్ కీప్ రిఫైనింగ్. సో ఐమ్ నాట్ సేయింగ్ దిస్ ఇస్ పర్ఫెక్ట్ బై ఎనీ మీన్స్, బట్ ఇట్స్ గాన్ ఎ లాంగ్ వే ఫ్రమ్ వేర్ వీ స్టార్టెడ్. విల్ కీప్ రిఫైనింగ్ బేస్డ్ ఆన్ ద లెర్నింగ్స్ అండ్ విల్ మేక్ ఇట్ బెటర్. అలా చూసుకుంటే గ్రౌండ్ వాటర్, రైట్. ఈ ఎక్కడ ఏ జిల్లాలో ఏ మండలాల్లో వాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ యాజ్ ఆఫ్ లాస్ట్ మంత్. అంతకుముందు సెన్సస్ ఉండేవి, మళ్ళీ అప్పుడు సెన్సస్ అక్కడ వీఆర్ రివైవింగ్ దోస్ సెన్సర్స్ టు మేక్ ఇట్ ఎవ్రీ అవర్ రియల్ టైం వచ్చేట్టు చూస్తున్నాము. బట్ రైట్ నౌ దిస్ హ్యాపెనింగ్ ఆన్ 7. సో అగైన్ ఇలా చాలా డేటా సెట్స్, ఈవెన్ ఐఎండీ నుంచి నౌ కాస్టింగ్ అంటే రేడార్ డేటా తీసుకుని ఆ రేడార్ డేటా పక్కన మేము సైక్లోన్ మానిటర్ చేస్తున్నప్పుడు మనకి ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఎవ్రీ అవర్ డేటా వస్తూ ఉంటుంది. బట్ వీ ఆల్సో వాంట్ టు నో హౌ థింగ్స్ ఆర్ మూవింగ్, ఎక్కడ మూవ్ అవుతుంది. ఇప్పుడు కూడా అక్కడ చూస్తే మీరు ఇంత వచ్చిన తర్వాత కూడా మోర్ దెన్ 20 meters ఇంకా ఉన్నాయి కొన్ని ప్రాంతాలు. అది కూడా ఎక్కువ ఉండేది మీరు చూస్తే ఈస్ట్ గోదావరి, ఏలూరు. ఈస్ట్ గోదావరి యాజ్ ఆన్ టుడే 20.52, ఏలూరు యాజ్ ఆన్ టుడే 18.26, ప్రకాశం 15.54 meters, కడవన్నీ అరౌండ్ 10, less than 10. రాయలసీమ బికాస్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీరు చూస్తే ఇప్పుడు నంద్యాల 4.87 టుడే, 4.7 meters, కర్నూలు 5.29, అనంతపురం 10.03, సత్సాయి 10.51, వైఎస్ఆర్ 10.75, అన్నమయ్య కొంచెం ఎక్కువ ఉంది 13.3, చిత్తూరు 10.69, తిరుపతి 5.02. ఎప్పుడు కూడా వాటర్ తీసుకొస్తే ఎంత ఇంపాక్ట్ ఉంటుందో గ్రౌండ్ వాటర్లో కూడా మీరు చూస్తున్నారు. 50% గ్రౌండ్ వాటర్ కానీ నేను పెంచగలిగితే అగ్రికల్చర్ లిఫ్టింగ్ ఖర్చు తగ్గిపోయి 10,000 కోట్లు కాస్త 5,000 కోట్లు వస్తుంది సంవత్సరానికి. దట్ ఈజ్ మనీ. ఇప్పుడు మొత్తం ఇది అవుతానే అది వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫింగర్ టిప్స్ పైన ఉంది. దెన్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎక్కడెక్కడ చేయాలనో అక్కడనే చేస్తాం.
దానివల్ల మీకు ఎక్కడ లేనటువంటి బెనిఫిట్ వస్తుంది. ఇవన్నీ కూడా మీకు ఒక ఐడియా కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మీకు ఒకటే మీకు అందరికీ గుర్తుపెట్టుకోవాలి, టైం కూడా అయింది కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకోవడం లేదు. ఇంకా ఒక మంచి టెక్నాలజీని ఉపయోగించి రియల్ టైం డేటా సిస్టమ్ డేటా లేక్ క్రియేట్ చేసి డేటా లేక్ ద్వారా ఎక్కడికక్కడ అనలైజ్ చేస్తున్నాం. రియల్ టైం డేటా అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసిన తర్వాత డెసిషన్ మేకింగ్ కూడా పై వాళ్ళకందరికీ రియల్ టైం తీసుకునే అవకాశం ఉంటుంది. ఫైల్స్ అన్ని రియల్ టైం ఉంటాయి, ఫైనాన్స్ అంతా రియల్ టైం ఉంటుంది, వర్క్లన్నీ రియల్ టైం ఉంటాయి, ప్రాజెక్ట్స్ అన్ని రియల్ టైంలో ఉంటాయి, అన్నీ వస్తూ ఉంటాయి. ఇంకొక పక్కన ఇవన్నీ చేయడానికి ఐఐటి తిరుపతిని, ఐఎస్బి హైదరాబాద్ని కూడా నాలెడ్జ్ పార్ట్నర్స్గా తీసుకొస్తాను. వాళ్ళు కూడా కూర్చొని ఒక న్యూ మోడల్ ఫర్ గవర్నెన్స్ హౌ టు క్రియేట్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకో పక్కన పర్సనల్ ర్యాపో చాలా ఇంపార్టెంట్. నిన్న మొన్న ఈ క్రైసిస్ మొత్తం ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్స్ ఆన్ ది ఫీల్డ్, ఎంటైర్ ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎన్డీఏ కార్యకర్తలు అందరూ ఫీల్డ్లో ఉన్నారు. ఎక్కడికక్కడ ఆదుకోవడంలో నేనైతే 1-2 సార్లు అందరికీ చెప్పాను. అందరూ కూడా ఫీల్డ్లో ఉన్నారు, వండర్ఫుల్ వర్క్ చేశారు. వీళ్ళందరూ కూడా ఒక భరోసా ఇచ్చారు. పొలిటికల్ లీడర్షిప్ ఎప్పుడు కూడా పొలిటికల్ మొబిలైజేషన్ చేస్తారు, అందుకే పొలిటికల్ గవర్నెన్స్ అంటాం మనం. ఒక భరోసా ఇచ్చారు. ఆ భరోసా వల్ల ప్రజల్లో ఒక నమ్మకం వచ్చింది. ఎస్, గవర్నమెంట్ ఉంది, మాకు అనుకున్నంత ఒకవేళ కష్టం వచ్చినా ఆదుకుంటారని ఒక నమ్మకాన్ని కల్పించారు. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. బెస్ట్ వే దే హ్యావ్ డన్. ఇంకొక పక్క అడ్మినిస్ట్రేషన్, గ్రామ స్థాయి నుంచి చీఫ్ సెక్రటరీ వరకు రాత్రింబవళ్ళు కూర్చొని పనిచేశారు. ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళు ఫీల్డ్లో ఉన్నారు, ఆర్టీజీఎస్లో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, లైన్ డిపార్ట్మెంట్స్ అన్ని అలర్ట్గా ఉన్నాయి. ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాం. ఇంకొక పక్కన వీళ్ళందరూ కూడా మీరు చూస్తే రాత్రింబవళ్ళు కష్టపడి ఒక ప్రాపర్ నమ్మకాన్ని కల్పించారు. ఏ ఊర్లోనే ఒక ప్రాబ్లం వస్తే ముందుగానే ప్రివెంటివ్ మెజర్ వాళ్ళకి కమ్యూనికేట్ చేసి ఇది వస్తుంది మీరు జాగ్రత్తగా ఉండండి అని ముందే చెప్పగలిగారు. కలెక్టర్స్ అందరూ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండి వాళ్ళు కంట్రోల్ రూమ్లో కూర్చొని వాళ్ళు కూడా డేటా డ్రివన్, మళ్ళీ కింద వచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వాళ్ళు యాక్ట్ చేశారు. ఇక్కడైతే అనిత గారు, లోకేష్ గారు ఇక్కడే ఉండి వాళ్ళు 4 రోజులు బాగా మానిటర్ చేశారు. రియల్ టైం గవర్నెన్స్ మినిస్టర్, అదే మరిగా అనిత డిజాస్టర్ మేనేజ్మెంట్. రియల్ టైం గవర్నెన్స్ కూడా ఇవన్నీ తయారు చేయడానికి లోకేష్ కుండే నాలెడ్జ్ ఆయన కూడా ఉపయోగిస్తున్నాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా డేటా సైన్స్లో ఇంజనీరింగ్ చేశాడు, ఎంబీఏ చేశారు కాబట్టి దే ఆర్ ఆల్సో వర్కింగ్. ఈ యొక్క నూతనమైన అనుభవం నేను అందుకే మీకు చెప్పాను. చాలాసార్లు నేను చేశాను, కానీ నేను ఒక్కొక్కసారి డ్రైవ్ చేస్తే చేయాల్సి వచ్చేది. ఇప్పుడు డ్రైవ్ చేయడం కంటే టెక్నాలజీ డ్రివన్, డేటా డ్రివన్ అండ్ ఆల్సో డెసిషన్ మేకింగ్ రియల్ టైం. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ సిస్టమ్. రాబోయే రోజుల్లో ఇది లాజికల్గా తీసుకపోతే, ఇది నా ఉద్దేశం ఇండియాలో ఎక్కడ ఏ స్టేట్ చేసినట్టు నాకు అనిపించదు. ప్రపంచంలో కూడా ఇలాంటి సిస్టమ్స్ ఉన్నాయని నేను అనుకోవడం లేదు. చూడమన్నాను మా వాళ్ళని, ఎవరన్నా ఉంటే ఫాలో అవుదామని. ఉంటే ఫాలో అవుతాం, కానీ ఆర్ అదర్వైజ్ విల్ క్రియేట్ అవర్ ఓన్ సిస్టమ్. ఇది రేపు రాబోయే రోజుల్లో ఇన్వెస్ట్మెంట్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. రియల్ టైంలో ఎవ్రీ మంత్ అనుకున్న టైం బౌండ్ ప్రకారం ప్రాజెక్ట్ అవుతుందా, కాలేదా, కాకపోతే ఏంటి కారణాలు, ఎవ్రీథింగ్ విల్ మానిటర్. ఈవెన్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం సెటిలైట్ ద్వారా క్రాప్ని, ప్రొడక్షన్ని ప్రిడిక్ట్ చేసి దాని ప్రకారం మార్కెటింగ్ ఏర్పాటు చేసుకునే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ టెక్నాలజీ.
అవి కూడా మోడల్స్ అన్ని వర్కౌట్ చేస్తున్నా. అందుకే నేను చాలాసార్లు మీ అందరికీ చెప్పా, స్కై ఈజ్ ది లిమిట్. ఆలోచన విధానం మారుతుంది. చేయగలిగితే మాత్రం చాలా మనం ఊహించిన దానికంటే ఇంకా పెను మార్పులు తీసుకురావడానికి అవకాశం ఉంది. విజన్ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ అన్నాం. ఇవన్నీ చూసిన తర్వాత అది సాధించడం పెద్ద కష్టం కాదు. ఇప్పుడు మీరు చూశారు డేటా. నేను టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని కరువు రహిత రాష్ట్రం నెంబర్ 1, డ్రౌట్ ప్రూఫ్. ఈరోజు ఒక 30-35 మండలాలు వర్షాలు పడలేదు, కడవంతా నీట్గా ఉన్నాయి. అవి కూడా కవర్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లం లేదు. రేపు నదుల అనుసంధానం కూడా జరిగితే అన్ని రిజర్వాయర్లో మీరు చూస్తే ఈరోజు రిజర్వాయర్స్లో వాటర్ చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్గా ఎప్పుడూ రానంత వాటర్ వచ్చింది. ఆ వాటర్ కూడా మీరు వచ్చినప్పుడు 90% రిజర్వాయర్లో వాటర్ ఉంది. ఇప్పుడు ఇది నేను చాలా సంవత్సరాలు చూశాను కానీ ఇంత వాటర్ ఎప్పుడు మీరు చూసుంటారు. 998.05 TMs ఆఫ్ వాటర్ యాజ్ ఆన్ టుడే రిజర్వాయర్స్ లో మేజర్ మీడియం ఇరిగేషన్ లో ఉంది. దట్ ఈస్ వేర్ ఏ రిజర్వాయర్ ఎంత వాటర్ ఎవ్రీథింగ్ యూ కెన్ గో త్రూ దట్. అందులో కూడా మీరు చూస్తే మేజర్ ఇరిగేషన్ అండ్ ఆల్సో మీడియం ఇరిగేషన్ అండ్ ఆల్సో మైనర్ ఇరిగేషన్, ఆల్ డీటెయిల్స్. ఇక్కడ గ్రౌండ్ వాటర్ 762 TMC గ్రౌండ్ వాటర్ ఉంది. రిజర్వాయర్లో 909 ఉంది, గ్రౌండ్ వాటర్ 722 ఉంది, సాయిల్ మాయిశ్చర్ ఒక 700 TMC ఆఫ్ వాటర్ ఉంది. వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఎవ్రీథింగ్. దీన్ని బేస్ చేసుకొని ఖరీఫ్, రబీ అన్ని ప్లాన్ చేస్తాం. మళ్ళీ రైతులు నీళ్లు ఉన్నాయండి ఇచ్చేసేయండి ఇచ్చేస్తాం. పంటలు వేసిన తర్వాత తినేవాళ్ళు ఉండరు. అది కూడా డిమాండ్ డ్రివెన్ క్రాప్స్ వేయాలి, వాళ్ళకు లాభసాటిగా ఉండాలి. లేకపోతే ఇప్పుడు ఉదాహరణకు ఎప్పుడు సోమశిల, కందలేరు ఒకే పంట, అది కూడా లేట్ రబీ, అర్లీ రబీ, లేట్ ఖరీఫ్. ఇప్పుడు రబీ ఖరీఫ్ వేస్తున్నారు, రబీ వేసేస్తున్నారు, రెండు మళ్ళా వరి వేసేస్తున్నారు. వరి తినేవాళ్ళు తగ్గిపోయారు, ఇప్పుడు ఎవరు వరి తినడం లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎట్ట మేనేజ్ చేయాలో విల్ మేనేజ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం. మీరు చూస్తారు సీజన్ కూడా నేను చూశాను. కరెక్ట్ సీజన్లో ప్రారంభించడం, కరెక్ట్గా ఎండ్ చేయడం, ఈ సైక్లోన్ నుంచి బయటపడడం, ఇలాంటివి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. వీ విల్ వర్క్ ఇట్ అవుట్. ఇంకా రాబోయే రోజుల్లో మీరే చూస్తారు, ఇవన్నీ సిస్టమేటిక్గా చేస్తాం. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అదర్వైజ్ ఈ మండలాలు కూడా 25 మండలాలు మా వాళ్ళు ఈరోజు డిక్లేర్ చేశారు. 28 మండలాలు మొత్తం కరువు మండలాలు ఉన్నాయి. దీన్ని 37 మండలాలు. దిస్ ఇస్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం కంపేర్ టు రెయిన్ఫాల్. దర్ ఇస్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం, విల్ హ్యాండిల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. I want to explain all of you how we are doing. అందుకే కొంతమంది ఫేక్ ఫెలోస్ ఫేక్ న్యూస్ పెడతానే ఉంటారు, వాళ్ళు బతికే అంతే. ఇప్పుడు కూడా నేను చూస్తాను, ఇంత హోంవర్క్ జరుగుతూ ఉంటే, ఇక్కడ ఇంత సైంటిఫిక్ వర్క్ జరుగుతూ ఉంటే అప్రిషియేట్ చేయలేరు. కాబట్టి గమ్మన్ నోరు మూసుకొని ఉండొచ్చు, అది కూడా లేదు. దానికేదో ఒకరికరించి మాట్లాడడం, ఇదే మాట్లాడే పరిస్థితికి వచ్చారు. బట్ గోదావరి జిల్లా కంటే గుంటూరు, పల్నాడు ఏరియాలో నష్టం ఎక్కువ. గోదావరి జిల్లా కంటే ఈసారి పల్నాడు ఆ ఏరియాని ఎక్కువ జరిగింది. బాపట్ల, పల్నాడు, పైన ప్రకాశం. బట్ అడ్మినిస్ట్రేషన్, మా జిల్లా అడ్మినిస్ట్రేషన్ చాలా బాగా చేశారు. పోటీపడి పనిచేశారు. చాలా పబ్లిక్ లో కూడా మంచి అడ్మినిస్ట్రేషన్ వచ్చింది. అడ్మిరేషన్, ఎవ్రీబడి ఈస్ ప్రైజింగ్. అంటే మనసు పెట్టి చేశారు, రిస్క్ పెట్టారు. కలెక్టర్ అండ్ ఎస్పీ ఇద్దరు కోఆర్డినేట్ చేసుకున్నారు. ఎక్కడికక్కడ ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. మీరు కూడా చూసుంటారు. ముందే వీక్ అయిపోయింది, అయినా హడావుడి చేశారని పంపదు రాసు. ముందే వీక్ అయిపోయింది, అయినా సరే అంటే మీకు ఎప్పుడైతే ఇది స్లో అయిందో, స్లో అయినప్పుడు చాలా మందికి నాలెడ్జ్ కూడా ఐడియా లేకుండా
స్పీడ్గా ఉన్నప్పుడు ఆ మాయిశ్చర్ కంటెంట్ తక్కువ వచ్చి బయట వచ్చే కొద్దికి స్పీడ్లో వెళ్ళిపోతుంది. ఇది రీగెయిన్ అవుతుంది స్ట్రెంగ్త్. అందుకే ఇప్పుడు హెవీ రెయిన్ ఫాల్, హెవీ క్లౌడ్స్, అదే మనం చూసాం. ఇక్కడ నుంచి పోయింది చూస్తే తెలంగాణలో వరంగల్ ఏరియా ప్లస్ ఖమ్మం ఏరియాలో 42 సెంటీమీటర్లు. ఇట్ ఇస్ రియలీ క్లౌడ్ బరస్టింగ్. ఇవన్నీ ఉన్నాయి. సార్ ఫార్మర్స్ కి ఇమీడియట్ రిలీఫ్ ఏమైనా ఉందా? అన్ని ఎస్టిమేట్ చేయమన్నా 5-6 రోజుల్లో ఎస్టిమేట్ చేస్తారు, అన్ని వర్కౌట్ చేస్తారు. ముఖ్యంగా ప్యాడీ డ్యామేజ్ చాలా హెవీగా ఉందండి చాలా ఏరియాస్ లో. అదే అన్ని పంపించి అంటే కొన్ని దగ్గర ఇప్పుడు నెల్లూరు ప్యాడీ లేదు, ప్రకాశం కూడా అంత లేదు, తెనాలి, మచిలీపట్నం ఇక్కడ కొద్దిగా కృష్ణా. ఉంది. ఇక్కడ వర్షం కూడా అంత పెద్ద పడలేదు, కొన్ని దగ్గర పడి ఆ గాలికి పడిపోయింది. అది కూడా ఉంది. ఈస్ట్ వెస్ట్ కూడా ఉందండి. ఈస్ట్ వెస్ట్ గోదావరి కూడా ఉంది. వాళ్ళకి ఇంకొక ప్రాబ్లం ఉంది. వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే హిస్టారికల్ గా వచ్చిన నీళ్లు ఈ వర్షం పోయిన తర్వాత మేంగా నీళ్లు తీసేస్తే ఆటోమేటిక్గా ఆ పైనుండే ఈ పంట అంతా కూడా ఒరిగిపోతుంది, కుళ్ళిపోయేసి. ఆ స్ట్రెంగ్త్ ఉండదు, ఆ స్టెమ్స్ స్ట్రెంగ్త్ ఉండదు. దట్ ఈస్ దేర్ ప్రాబ్లం. ఆ వెరైటీస్ మార్చాలి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. విల్ వర్క్ ఇట్ అవుట్. Sir, we've been deploying Aware 2.0 right now. There's a lot of technology that we've used, drones that have been deployed. Do you believe that this is a kind of system we can also take to the center, given that we've already been able to prove what can be achieved through these kind of methods? No, you are right. That is where we are doing, integrating all electronic devices. You call drone, CCTV camera, then satellite, then IoTs, sensors, everything we are integrating. That is where we are monitoring 42 parameters, advanced alerts also, and flood management and cyclone prediction. Anyway, Government of India, IMD is doing that. We are masterizing further by taking international agencies. That is where our Prasad has shown you nowcast. Not only prediction, actual, and also what is the experience there. All these things we are going to integrate. Once if we develop all these things, it is in the interest of the people, anybody can use it. That is going to happen. And also health also, same thing I told you now. If I can focus on ఏదైతే మీకు అందరికీ చెప్పిన దాని ప్రకారం గ్రౌండ్ వాటర్ నేను రీఛార్జ్ చేయగలిగితే 3 మీటర్లు 8 మీటర్లు పెట్టగలిగితే కరువు ఉండదు. 3 మీటర్లు 8 మీటర్లు అంటే పోస్ట్ మాన్సూన్ 3 మీటర్లు, ప్రీ మాన్సూన్ 8 మీటర్లు. అది చేయగలిగితే 20 నుంచి 8 మీటర్లకు వచ్చింది అనుకోండి. కొన్ని 300, 400 ఇంకా ఎక్కువ ఉన్నాయి. 30 మీటర్లు, 40 మీటర్లు, 50 మీటర్లు కూడా ఉన్నాయి. అవన్నీ తగ్గితే లిఫ్టింగ్ ఆఫ్ వాటర్ పవర్ విపరీతంగా తగ్గిపోతుంది. 50% తగ్గిస్తే 4-5 వేల కోట్లు తగ్గుతుంది. దట్ ఈస్ వేర్ ఎనర్జీ సేవింగ్. అదే మరి హెల్త్లో కూడా మనం కరెక్ట్గా చేస్తే ప్రివెంటివ్, క్యూరేటివ్, రియల్ టైమ్ మానిటరింగ్ ఇవన్నీ కానీ పోగలిగితే 20,000 కోట్లలో కనీసం ఒక 5,000 కోట్లు తగ్గించవచ్చు. ఇవన్నీ తగ్గించగలిగితే ఇవన్నీ ప్రజలకి వచ్చి ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ దీస్ బెనిఫిట్స్. పెన్షన్ 3 గంటల్లో ఇస్తున్నాం, దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్. కరెంటు కూడా పర్ఫెక్ట్గా వస్తూ ఉంది. ఐ కెన్ మానిటర్ ఫ్రమ్ కంట్రోల్ రూమ్ ఫ్రమ్ ఆర్టీజీఎస్ ఏ సబ్ స్టేషన్లో ఎంత వోల్టేజ్తో కరెంట్ ఇచ్చాం, ఎక్కడన్నా కట్ అయితే ఎందుకు కట్ అయింది. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ టెక్నాలజీ వీ కెన్ సీ నౌ. ఎవ్రీ రిజర్వాయర్లో నీళ్లు చూసుకొని పంటలు వేసుకోవచ్చు. ఏ చెరువులో నీళ్లు వస్తున్నాయి, ఏ చెరువులో నీళ్లు రాదు. ఇప్పుడు కూడా నెక్స్ట్ సీజన్కి ఆల్ కలెక్టర్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ప్రిపేర్ యాక్షన్ ప్లాన్. డెఫిషియన్సీస్ ఏమేమి ఉన్నాయి, ఎట్లా కరెక్ట్ చేస్తారు. దీనికంటే ఒక 20% ఎక్సెస్గా రెయిన్ పడినా మళ్ళీ ఇలాంటి ప్రమాదం రాకుండా ఏం చేయగలుగుతారో వర్కౌట్ చేయమంటున్నాం.
అదే సమయంలో ఈ రిజర్వాయర్స్ అన్ని కూడా వాటర్ రాంది ఎక్కడ ఎట్లా చేయాలో దానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. స్టేట్లో కూడా ఒక మాన్యువల్ తయారు చేసుకుంటాం. ఎలాంటి సైక్లోన్స్ వచ్చినా ఒక మాన్యువల్ ఉంటే దాన్ని ఫాలో అయ్యి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడానికి అవకాశం వస్తుంది. దిస్ ఈజ్ వన్ ఎక్స్పీరియన్స్, ఒక కేస్ స్టడీ ఫర్ అస్. అందుకే చాలా డీటెయిల్గా వెళ్ళారు. సార్, ఈ పంట నష్టం మీద కేంద్రానికి ఏమైనా నివేదిక పంపిస్తున్నారు? వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది సార్? ఎప్పుడే ఎట్లా ఇప్పుడు ఇంకా పంపిక మనిపోయిన ఇవన్నీ మాట్లాడితే ఎట్లా? ముందు మీకు వార్తలు కావాలా, సెన్సేషన్ కావాలా, ఏదో అడగాల, అడిగేస్తా ఉంటారు. రిపోర్ట్ పంపక మనిపోయి వాళ్ళు ఎట్లా రెస్పాన్స్ ఉందంటే అంటే రియల్ టైంలో మా ఇక్కడి నుంచి వాళ్ళకి అన్ని వివరాలు అందజేస్తున్నారని చెప్పి. రియల్ టైంలో వాళ్ళకి అందజేయలేదు, ఇంకా మనం పంపించాలి. వాళ్ళ దగ్గర ఉండాలి కదా పోర్టల్, వాళ్ళ దగ్గర చూసుకుంటూ ఉంటుంది, వాళ్ళు చూసుకోవాలి కదా. సార్, ఆంధ్రప్రదేశ్ లో టూరిజం ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. ఈ తుఫాను ప్రభావంతో బాపట్ల, ప్రకాశం జిల్లాలో తీర ప్రాంతంలో ప్రధాన రోడ్లు మొత్తం అవన్నీ రిపేర్ చేస్తాం. విల్ గో ఆల్ అవుట్. ఆల్రెడీ స్టార్టెడ్. అవన్నీ కూడా రోడ్స్ అన్ని క్లియర్ చేస్తాం. అన్ని రాష్ట్రాల్లో అన్ని సమస్యలు ఉంటాయి, అన్ని దేశాల్లో అన్ని సమస్యలు ఉంటాయి. బ్యూటీ ఆఫ్ ఇండియా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అమెరికాలో ఏదైనా కానీ ఒక క్రైసిస్ వస్తే వాళ్ళకి హ్యాండిల్ చేయడం తెలియదు. అంత సిస్టమేటిక్గా రెగ్యులేటెడ్ లైఫ్ కాబట్టి మనం అట్లా కాదు. ఏ విపత్తు వచ్చినా, ఏ క్రైసిస్ వచ్చినా విత్ ఇన్ నో టైమ్ విల్ సెట్ రైట్. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇండియా. కాబట్టి నేను చూశాను కొన్ని తుఫాన్లు అయితే అమెరికాలో వస్తే 6 నెలలు రెక్టిఫై చేయలేకపోయారు. మన ఇటీవల కాలం సిలికాన్ వ్యాలీలో వచ్చినటువంటి ఆ ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎన్ని రోజులు పట్టిందో మీరు చూశారు. ఇక్కడ మోర్ రెస్పాన్సివ్ సిస్టమ్ బికాస్ ఆఫ్ డెమోక్రసీ కానీ మన ఎక్స్పర్టైజ్ కానీ. ఓకే, థ్యాంక్ యూ.